శ్రీమాత్రే నమ. శ్రీ లక్ష్మీ గణపతయే నమ. ఓం నమశ్చండికాయై నమ. అందరికీ కూడా ఈరోజు గురు పౌర్ణమి శుభాకాంక్షలు. వ్యాస పౌర్ణమి. వ్యాసుడు మనందరికీ గురువు. ఆ పరంపరలోని శంకరులు, దక్షిణామూర్తి, మేధా దక్షిణామూర్తి వీళ్ళందరినీ మనము గురువులుగా భావించి పూజించుకోవచ్చు. అయితే ఈ వీడియో చేయడానికి విశేషం ఏంటంటే, ఈరోజు ఉదయమే వ్యాస విరచితమైన కొన్ని విషయాలు, శంకర విరచితమైన కొన్ని స్తోత్రాలు పారాయణం చేశాను. వారి యందు భక్తితోటి ముఖ్యంగా ఒకరు నాకు ఒక 1100 దక్షిణ పంపించి గురువుగారికి గురు పౌర్ణిమ దక్షిణ అని చెప్పి మెసేజ్ పెట్టారు. అందుకే ఈ వీడియో చేస్తున్నాను. ఎవరు మీకు మార్గనిర్దేశకం చేసినా కూడా వ్యాసుల వారే అందరికీ గురువు. మీకైనా నాకైనా ఎవ్వరికైనా సరే వారు తప్ప ఇంకా ఎవ్వరూ లేరు. ఇప్పుడు కనుక ఉన్నపడంగా ఆదిశంకరులు కనుక ప్రత్యక్షమైతే వారు కూడా ఇదే మాట చెప్తారు. అయితే మనం శంకరులతో పాటు దక్షిణామూర్తిని, ఆదిశంకరుని ఇలాంటి మహానుభావుల్ని గురువులుగా భావించి పూజించడంలో ఎలాంటి దోషం లేదు. కానీ నాలాంటి వాళ్ళందరూ కూడా వారి ముందు ఏమాత్రం కూడా పనికిరాము. అయితే మీరు ఏమన్నా అంటే ఒక పండో, ఫలమో, దక్షిణనో, ఒక బట్టలో ఏదో గురు పౌర్ణమి రోజు మీ గురువుకి, మీరు గురువుగా భావిస్తున్న వ్యక్తికి ఇవ్వాలనుకుంటే ముందుగా ఇది వ్యాసుల వారికి సమర్పించి, శంకరులకు సమర్పించి, దక్షిణామూర్తికి సమర్పించి ఆ ఉచ్చిష్టంగా మీ గురువుకి ఇవ్వాలనే తప్ప మీరే మా తోప్ గురువు గారు అని మాత్రం అనకూడదు. మనందరికీ గురువు వ్యాసులే. మరీ చెప్తున్నాను, ఇంకా ఎవ్వరూ లేరు. వ్యాసులు, శంకరులు వీరే మన గురువులు. కాబట్టి మమ్మల్ని గురువుగా భావించడంలో తప్పు లేదు. కానీ మహాగురువులు మేమే అయినట్టుగా మీరు భావించకూడదు. మీకు, నాకు, అందరికి కూడా వ్యాసులు, శంకరులే గురువులు. శుభం భూయాత్. లోకా సమస్త సుఖినో భవంతు. సర్వే జన సమ్మంగళాని భవంతు. శుభం భూయాత్.